చుట్టూ అడవి, ఎర్రటి కొండలు, పచ్చటి పరిసరాలు, రణగుణ ధ్వనులు లేని ప్రశాంత క్షేత్రం యాగంటి. బనగానపల్లెకు 14 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ క్షేత్రానికి ఎంతో ప్రాశస్త్యం ఉంది. నిత్యం ఇక్కడ పూజలు జరుగుతూ ఉంటాయి. శ్రావణ మాసంలో ప్రత్యేక పూజలు చేస్తారు. భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. ఆహ్లాదాన్ని, ఆధ్యాత్మికతను పంచే యాగంటి క్షేత్రంపై మహాప్రస్థానం టీవీ ప్రత్యేక కథనం. శ్రీ యాగంటి ఉమామహేశ్వర దేవాలయం లేదా యాగంటి ఒక ప్రసిద్ధ శైవ క్షేత్రం. యాగంటి ఆలయం చాలా ప్రత్యేకమైనది. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లాలో శ్రీ శ్రీ బ్రహ్మంగారు నివసించిన బనగానపల్లె పట్టణానికి సమీపంలో ఉన్న పుణ్యక్షేత్రమే యాగంటి. ఈ దేవాలయం వైష్ణవ సంప్రదాయంలో నిర్మింపబడింది. ఆహ్లాదకరమైన ప్రకృతి సౌందర్యంతో పరవశింపచేసే పుణ్యక్షేత్రాలలో యాగంటి ఒకటి. ఇక్కడ ప్రతిష్ఠించిన నంది విగ్రహం అంతకంతకు పెరుగుతూ ఉంటుంది. ప్రతి 20 సంవత్సరాలకు 1 అంగుళం పెరుగుతుందని పురావస్తు శాఖ వారు ధృవీకరించారు. యాగంటి ఆలయంలోని నంది విగ్రహానికి యాగంటి బసవన్న అని పేరు. కలియుగం అంతమయ్యే నాటికి యాగంటి బసవన్న లేచి రంకెవేస్తాడని శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు కాలజ్ఞానంలో వర్ణించారు. శ్రీ అగస్త్య మహర్షి శాపం వల్ల ఈ గ్రామంలో కాకులు ఉండవని ప్రతీతి. ఇక్కడ ప్రధాన దేవాలయంలో ఉమామహేశ్వర లింగం కొలువై ఉంది. శివపార్వతులు ఇద్దరూ ఒకే లింగంలో కనిపించటం విశేషం. యాగంటి క్షేత్రానికి రాగానే అక్కడ కనిపించే పెద్ద పెద్ద పర్వతాలను చూడగానే ఒక అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుంది. ప్రకృతి శిల్పి చెక్కినట్టుగా ఇక్కడి పర్వతాలు నిట్ట నిలువుగా ఉండి కనువిందు చేస్తాయి. సహజ సిద్ధంగా ఏర్పడిన గుహలు ఇక్కడుంటాయి. ఈ గుహల్లోకి వెళ్లడానికి వందలాది మెట్లుంటాయి. యాగంటి క్షేత్రం మధ్యలో నిలబడి చుట్టూ చూస్తే మనం ఒక కొత్త ప్రపంచానికొచ్చామా అనే అనుభూతి కలుగుతుంది. నా పేరు ఆర్తి. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. ఇదే మొదటిసారి గుడికి రావడం. ఇక్కడికి దర్శనం చాలా బాగా అయింది. అర్చన చేయించుకున్నాము. ఇక్కడ రద్దీ అయితే ఎక్కువగా లేదు ఇవాళ, కానీ దర్శనం అయితే చాలా బాగుంది. ఇక్కడ స్వయంభూ నంది వెలిసింది అంటే చూసి దర్శనం చేసుకోవడానికి వచ్చాము హైదరాబాద్ నుంచి. నా పేరు వంశీమోహన్ రావు. హైదరాబాద్కి వెళ్ళి వచ్చాను. ఇక్కడ ఉమామహేశ్వర టెంపుల్ బాగా ఫేమస్. నంది విగ్రహం పెద్దగా ఉంటుందని తెలిసింది, చూడడానికి వచ్చాను. సెకండ్ టైం ఇది. చిన్నప్పుడు తెల్లనప్పుడు వచ్చాను, అప్పుడు ఏం ఐడియా లేదు. ఇప్పుడు కొంచెం మరీ చూద్దామని వచ్చాను. చాలా బాగుంది, చాలా నచ్చింది. నా పేరు ప్రణవి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. దేవస్థానం చాలా బాగుంది. ఇక్కడ నంది వెలిసిందని చెప్పి చిన్నప్పుడు వచ్చి చూస్తే మళ్ళీ ఇప్పుడు పెరిగింది సైజు. బాగుంది టెంపుల్ అట్మాస్ఫియర్ అంతా. ఇక్కడి ముఖ మంటపంలో స్వయంభువుగా వెలసిన బసవన్న విగ్రహంలో జీవకళ ఉట్టిపడుతూ ఉంటుంది. దానిని చూడగానే లేచి రంక వేయడానికి సిద్ధంగా ఉందేమోనని అనిపిస్తుంది. ఈ బసవన్న అంతకంతకు పెరిగిపోతూ ఉంటోందన్న మాటని పురావస్తు శాఖ కూడా నిర్ధారణ చేయటంతో మరింత మహిమాన్వితమైందిగా వెలుగొందుతోంది. కలియుగాంతంలో యాగంటి బసవన్న లేచి రంక వేస్తాడని శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి కాలజ్ఞానంలో ప్రస్తావించబడి ఉంది. యుగాంతంతో ముడిపడి ఉన్న ప్రత్యేకత యాగంటి బసవన్నకు ఉంది. యాగంటి క్షేత్రంలో ఎక్కడా కాకులు కనిపించకపోవటం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇందుకు సంబంధించిన కథ ఒకటి ప్రచారంలో ఉంది. పూర్వం ఈ ప్రాంతాన్ని దర్శించిన అగస్త్య మహర్షి ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని తలంచాడు. విగ్రహాన్ని మలిచే సమయంలో కాలి బొటనవేలు గోరు విరిగిందట. తన సంకల్పంలో లోపమేమో అనే సందేహం తలెత్తడంతో శివుని గురించి తపస్సు చేశాడు. ఆ సమయంలో కాకులు ఆయన తపస్సుకు భంగం కలిగించాయి. దీంతో ఆ ప్రాంతంలో ఒక్క కాకి కూడా కనిపించకూడదని ఆయన శపించారట. అప్పటి నుంచి అక్కడ కాకులే కనిపించవు. యాగంటిలో సహజ సిద్ధంగా ఏర్పడిన కొండ గుహలు మనల్ని ఆశ్చర్యచకితులను చేస్తాయి. శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానంలో కలియుగాంతమున యాగంటి బసవయ్య అంతకంతకు పెరిగి రంకె వేస్తారని చెప్పడం జరిగింది. ఆ విధంగా కూడా పెరుగుతూ వస్తున్నట్లుగా చెప్తారు. దాదాపు పూర్వీకులంతా కూడా యొక్క స్తంభాల మధ్యలోనే ప్రదక్షిణాలు చేసేవారని చెప్తారండి. ఇప్పుడు ఆ విధంగా లేకుండా అయిపోయింది కాబట్టి పెరుగుతూ వస్తూ ఉన్నట్లుగా చెప్తారు. అలాగే అగస్త్యుల వారు యొక్క శివపార్వతుల కోసమే తపస్సు చేసే తరుణంలో రాక్షసులు కాకుడు రూపంలో వచ్చి తపోభంగం చేశారట. అది తట్టుకోలేని అగస్త్యుల వారి యొక్క ఆలయ పరిధిలోకి కాకులు రాకూడదని శపించడం వల్ల ఈ యొక్క క్షేత్ర పరిధిలోకి కాకులు రావని చెప్తారమ్మా. అందువల్ల ఈ క్షేత్రంలో స్వామివారి దర్శనం చేసుకున్నటువంటి మాత్రంలోనే శని నవగ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్తారు. అలాగే ఈ క్షేత్రంలో శని వాహనమైనటువంటి
కాకికి ప్రవేశం లేదు కాబట్టి నవగ్రహ ప్రతిష్ఠ కూడా లేదని చెప్తారు. అందువల్ల క్షేత్రాన్ని శని ప్రభావం లేని క్షేత్రంగా చెప్తారండి. అందువల్ల ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకున్నటువంటి మాత్రంలోనే శని బాధలన్నీ కూడా తొలగిపోతాయని చెప్తారు. ఆలయానికి ఉత్తరాన శ్రీ అగస్త్య మహాముని వారి గుహ, ఆలయ ముఖద్వారానికి ఉత్తరాన శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామివారి గుహ, పుష్కరిణికి ఉత్తరాన శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి గుహ ఉన్నాయి. ఈ గుహలో శ్రీ అగస్త్య మహాముని వారు తపస్సు చేసినట్లు చెబుతారు. ఈ గుహలోకి వెళ్లడానికి 120 నిఠారు మెట్లుంటాయి. ఈ గుహలో ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన శివలింగం, ఆదిశేషుని ఆకారాలు పడమటి వైపు కనిపిస్తాయి. ఇక్కడి నుండి ఇతర గుహలకు, పలు పుణ్యక్షేత్రాలకు సొరంగ మార్గాలున్నట్లు చెబుతారు. ఈ ఆలయంలో స్వామివారు అమ్మవారు ఏకశిలారూపంలో ప్రత్యేకత. ఈ ఆలయంలో స్వామిని దర్శించుకున్న భక్తులకు దంపతుల మధ్య ఉన్న గొడవలు గాని శని ప్రభావం ఉండదు కాబట్టి శని బాధ నుండి కూడా తొలగిపోతాయని మొదటి నుంచి కూడా ఇక్కడ భక్తుల యొక్క నమ్మిక. తర్వాత వచ్చేసి ఈ ఆలయం అగస్త్య మహర్షి తపస్సుకు మెచ్చి స్వామివారు ఇక్కడ వెలిచారని చెప్తారు. ఈ ఆలయంలో భక్తులకు భోజనానికి గానీ, తర్వాత ఉండడానికి గానీ, వసతి సౌకర్యాలకు కూడా ఎటువంటి లోటు లేదు. కార్తీక మాసము, మహాశివరాత్రి సందర్భాల్లో భక్తులకు కావాల్సిన ఏర్పాట్లు గౌరవనీయులైన ఈవో గారు, చైర్మన్ గారు, ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతున్నది. అగస్త్య మహాముని శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామివారి విగ్రహం మలిచే సమయంలో కాలి బొటనవేలు గోరు విరిగింది. ఈ విధమైన అసంపూర్ణ విగ్రహం పూజలు అందుకోకూడదు. ఈ విగ్రహం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ నిర్మాణానికి ముందే ప్రతిష్ఠించబడింది. శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు తన కాలజ్ఞానంలో ఈ స్థలం తిరుపతికి ప్రత్యామ్నాయంగా మారుతుందని రాశారని చెబుతారు. ఈ యాగంటి క్షేత్రంలో ఉమామహేశ్వర స్వామి వారు భరతఖండంలో ఎక్కడా లేనటువంటి విధంగా స్వయంభూగా వెలవడం జరిగింది. అగస్త్య మహర్షి వారు ఉత్తర భారతదేశ యాత్ర పూర్తి చేసి దక్షిణ దేశ యాత్రకు వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క పర్వత స్థానంలో ఈ యొక్క నీటిని ఇవన్నీ చూసి కూడా ఇక్కడ ఒక వైష్ణవాలయం చేయాలి, విష్ణువుని పూజించాలనే ఉద్దేశంతో ఆలయ నిర్మాణం చేపట్టిన తర్వాత ఆ యొక్క విష్ణుమూర్తికి యజ్ఞ హోమాది కార్యాలన్నీ చేస్తా ఉన్నారు. స్వామివారిని ప్రతిష్ఠ చేసే చివరి నిమిషంలోనే ఆ యొక్క విష్ణుమూర్తికి కుడివైపు పాదానికి బటనవేలు గోరుస్థితమైపోయింది. ఆగమ శాస్త్ర రీత్యా హిందూ సాంప్రదాయం ప్రకారం శిథిలమైనటువంటి విగ్రహాలను పూజించారనమాట. ఆ విధంగా యొక్క విష్ణుమూర్తిని తీసుకెళ్లి పైన ఉన్నటువంటి గృహలో ఉంచేసి ఈ విధంగా ఎందుకు జరిగిందో తెలుసుకోవాలనే ఉద్దేశంతో అగస్త్యుల వారు ఆ యొక్క భోళాశంకరుడైనటువంటి శివపార్వతుల కోసమై తపస్సు చేశారనమాట. ఆ యొక్క తపోశక్తికి మెచ్చి మీకెవరేం కావాలో కోరుకోండి అంటే స్వామి విధంగా ఆలయం నిర్మాణం చేశాము, ప్రతిష్టా కాలంలో అంతరాయం జరిగింది, కారణం ఏంటి అని అడిగారట. అప్పుడు వచ్చేసాను ఇక్కడ గంగాదేవి అంటే నీరు ఎల్లప్పుడూ ప్రవహిస్తూ ఉంది కాబట్టి తీర్థ ప్రాధాన్యత గల క్షేత్రం కాబట్టి ఇక్కడ వైష్ణవాలయానికి స్థానం లేదు, శివాలయానికి మాత్రమే స్థానం ఉంది అని చెప్పారట. అప్పుడు అగస్త్యుల వారు మన భరతఖండంలో ఎక్కడా లేనటువంటి విధంగా సతీ సమేతంగా వెలిసి ఈ యొక్క కలియుగంలో ఆది దంపతుల రూపంలో భక్తులకు దర్శనమని కోరడం చేత అగస్త్య మహర్షి వారి కోరిక మేరకు ఈ యొక్క ప్రధాన ఆలయంలో శివపార్వతులు ఇద్దరు కూడా స్వయంభూగా వెలిసడం జరిగిందండి. ఈ గుహలోకి వెళ్లడానికి మెట్లు కొంత సౌకర్యంగా ఉంటాయి. దీనిని శంకర గుహ, రోకళ్ల గుహ అని కూడా అంటారు. ఈ గుహలోకి వంగి వెళ్లవలసి వస్తుంది. ఈ గుహలో నుండి బనగానపల్లె పట్టణానికి సమీపంలో ఉన్న రవ్వలకొండ గుహలకు దారి ఉన్నట్టు చెబుతారు. ప్రస్తుతం ఆ దారి మూసివేయబడింది. యాగంటి ఉమామహేశ్వరాలయంలో ఉన్న పుష్కరిణికి అగస్త్య పుష్కరిణి అనే పేరుంది. మునీశ్వరుడైన అగస్త్యుడు ఈ కోనేరులో స్నానం చేశాడని, అందుకే ఈ కోనేరుకా పేరొచ్చిందని స్థల పురాణం పేర్కొంటోంది. ఈ పుష్కరిణిలోకి నీరు అక్కడున్న ఓ నంది నోటి నుంచి వస్తూ ఉంటుంది. ఎక్కడో పుట్టిన జలధార పర్వతాల్లో నుంచి ప్రవహించి నంది నోటి ద్వారా పుష్కరిణిలోకి చేరుతుంది. మండే ఎండల్లో అయినా, ముంచెత్తే వర్షాల్లో అయినా పుష్కరిణిలో నీరు ఒకే మట్టంలో ఉండడం విశేషం. ఈ పుష్కరిణిలో నీటికి ఔషధ గుణాలు ఉన్నాయని చెబుతారు. ప్రధాన గోపురం 5 అంతస్తులు కలిగి ఉంది. దీన్ని దాటగానే రంగమంటపం, ముఖమంటపం, అంతరాళం ఉన్నాయి. గర్భాలయంలో లింగ రూపంపై ఉమామహేశ్వరుల రూపాలు కూడా ఉన్నాయి. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు, శని ఆదివారాల్లో మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు కూడా భక్తులకు దర్శనముంటుంది. ఈ క్షేత్రానికి రోడ్డు మార్గం ద్వారా మాత్రమే చేరుకోగలం. యాగంటి పుణ్యక్షేత్రానికి ఉన్న ప్రత్యేకతని తెలుసుకుంటానికి మా స్కూల్ విద్యార్థులతో పాటు మా హెచ్ఎం గారు, మా తోటి ఉపాధ్యాయులు అందరూ ఎర్రగొండపాలెం, ప్రకాశం జిల్లా నుంచి జెడ్పీహెచ్ఎస్ స్కూల్ నుంచి వచ్చాము. ఇక్కడ ప్రత్యేకత నంది విగ్రహం పెరగటము, ఇక్కడ కోనేరు పైనుంచి వాటర్ రావటము, వెంకటేశ్వర స్వామి దేవస్థానము, ఆ తర్వాత గృహలో ఉన్న శివలింగము, అవన్నీ చూడటానికి విద్యార్థులతో
మా స్టాఫ్ తో వచ్చాం సార్. ఇక్కడ బస చేసేందుకు ఏపీ టూరిజం, శ్రీ ఉమామహేశ్వర నిత్యాన్నదానం, బ్రహ్మణి రెసిడెన్సీ, టూరిజం, రెడ్ల, వాసవి, ఆర్య వైశ్య, వేద గాయత్రి, బ్రాహ్మణ తదితర వసతి గృహాలున్నాయి. నిత్యాన్నదాన సౌకర్యం ఉంది. నా పేరు చంద్రశేఖర్ యాదవ్. నేను అనంతపురం జిల్లా వాసిని. స్వామివారి దర్శనార్థం వచ్చాము. ఈ సంవత్సరమే కాదు, మేము మాలధారులై మామూలుగా కూడా కార్తీక పౌర్ణమి మిగిలిన సమయాల్లో అందరూ కూడా మేము యాగంటి పుణ్యక్షేత్రానికి వస్తూ ఉంటాము. యాగంటి పుణ్యక్షేత్రము చాలా రోజుల నుండి, చాలా సంవత్సరాల నుండి ఇక్కడ నిత్యాన్నదానము యాగంటి వారి రైతు సంఘం ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ సాధారణ రైతులే వాళ్ళే ఇక్కడ అన్నదానం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాము. ఇక్కడ అన్నదానం చాలా బాగుంటది. అలానే ఇక్కడ టెంపుల్ ఇంత ముందు కన్నా ఇప్పుడు చాలా డెవలప్ అయింది. రోడ్లు గానీ, వాటర్ గానీ, లోపల క్లీనింగ్ అని టెంపుల్ అంతా చాలా బాగుందండి. ముఖ్యంగా ఇక్కడ చాలా మంది వచ్చి అన్నదానం చేస్తూ ఉంటారు. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు తెలంగాణ, కర్ణాటక మరియు పక్కన ఉన్న తమిళనాడు రాష్ట్రాల నుంచి ప్రజలు వస్తూ ఉంటారు. ఈ దేవుని దగ్గర మనం ఏది మొక్కుకున్నా తక్షణమే నెరవేరడం ద్వారా ప్రజలు అంతంతకు పెరుగుతూ వస్తూ ఉన్నారు. యాగంటి క్షేత్రం బనగానపల్లె ప్యాపిలి మార్గంలో మండల కేంద్రమైన బనగానపల్లె పట్టణానికి పడమటి దిక్కున సుమారు 14 కిలోమీటర్ల దూరంలో ఉంది. కర్నూలుకు దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కర్నూలు, బనగానపల్లి, నంద్యాల నుండి యాగంటి క్షేత్రానికి బస్సు సౌకర్యం ఉంది. చారిత్రక స్థలమైన బెలుం గుహలకు సుమారు 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. Thank you.